మద్యం మనల్ని మత్తుగా గమ్మత్తుగా మాయాలోకంలోకి తీసుకెళ్తుంది. ఆపై ఇంటిని ఒంటిని గుల్ల చేస్తూ మనిషిని శారీరకంగా మానసికంగా నిర్వీర్యం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఆరోగ్యానికి మొదటి శత్రువు మద్యమే. ముఖ్యంగా మనకు ప్రాణాధారమైన కాలేయానికి మద్యం అనేది నిజంగా కాలకోట విషయమే. మద్యపానం మూలంగా కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. దీంతో మనిషి క్రమంగా చిక్కిశల్యం అవుతూ చివరికి మృత్యు కోరలకు చిక్కుతుంటాడు. మద్యపానం అలవాటు కాలేయాన్ని ఎలా కబళిస్తుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఏంటి? ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటే ఆల్కహాల్ ఎక్సెస్ తాగడం వల్ల కానీ క్రానికల్గా సంవత్సరాల తరబడి తాగడం వల్ల కానీ లివర్కి అయ్యే డ్యామేజ్ని ఆల్కహాల్ లివర్ డిసీజ్ అని మనం చెప్పవచ్చు. మద్యం మన కాలేయానికి ఎలా ముప్పుగా పరిణమిస్తోంది? ఆల్కహాల్ తీసుకున్నాక మన బాడీలో లివర్లో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయండి. అవి ఆల్కహాల్ని డిగ్రేడ్ చేసి నాన్ టాక్సిక్ కెమికల్స్ కింద మారుస్తాయి. సో ఆల్కహాల్ డిహైడ్రోజనేజ్ అని ఆల్డిహైడ్ డిహైడ్రోజన్ అని 2 ఎంజైమ్స్ ఉంటాయి. సో ఎవరైనా ఆల్కహాల్ తాగగానే అది బాడీలో లివర్లోకి వెళ్ళి అది నాన్ టాక్సిక్ కెమికల్స్ కింద మారిపోతుంది. ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకున్నా, సంవత్సరాల తరబడి ఆల్కహాల్ తీసుకున్నా, లేదంటే షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్నా ఈ ఎంజైమ్ కెపాసిటీ ఓవర్వెల్మ్ అయిపోయి ఈ టాక్సిక్ కెమికల్స్ అన్నవి రిలీజ్ అవుతాయి అన్నమాట. అవి ఫ్రీ రాడికల్స్ వస్తాయి. ఆ ఫ్రీ రాడికల్స్ లివర్ని డ్యామేజ్ చేస్తాయి. అలా క్రానికల్గా సంవత్సరాల తరబడి ఫ్రీ రాడికల్స్ వచ్చి లివర్ డ్యామేజ్ అయితే లివర్లో ఎక్సెస్గా ఫ్యాట్ చేరిపోతుంది. అలాంటప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ కూడా టాక్సిక్గా మారి ఫ్యాటీ లివర్ డీజనరేషన్ అని జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఫ్రీ రాడికల్స్, ఫ్యాట్ టాక్సిన్స్, లైపోటాక్సిన్స్ ఈ 3 రకాలుగా ఎక్సెస్ ఆల్కహాల్ వల్ల లివర్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్లో ఎన్ని దశలు ఉంటాయి? ప్రతి ఒక్కరికి ఫస్ట్ పెగ్ ఆఫ్ ఆల్కహాల్ లేదంటే స్మాల్ డ్రింక్ తీసుకున్న లివర్లో మార్పులు జరిగి దాన్ని ఫ్యాటీ లివర్ అని అవుతుంది. అయితే మనం కానీ ఆల్కహాల్ కంట్రోల్ చేస్తే అది ఫ్యాటీ లివర్ స్టేజ్లోనే ఉండి మిగతా స్టేజెస్కి ఫార్వర్డ్ అవ్వదు. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఫ్యాటీ లివర్ తర్వాత ఫైబ్రోసిస్ ఆఫ్ లివర్ అనమాట. అది సిరోసిస్ ఆఫ్ లివర్కి ఫ్యాటీ లివర్కి మధ్యలో ఉండే స్టేజ్. అందులో కూడా రివర్సిబుల్ స్టేజ్. అది మనం ఆల్కహాల్ ఆ టైంలో ఆపితే అది నార్మల్గా వచ్చేయచ్చు. ఈ 2 స్టేజ్లు దాటిపోతే నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ ఆఫ్ లివర్ అని చెప్తాం. అందులో ఇంక ఇర్రివర్సిబుల్ లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ డిజీజ్ వల్ల కాంప్లికేషన్స్ వచ్చి పేషెంట్ బాగా సీరియస్ అవ్వడం, బ్లడ్ వామిటింగ్స్, ఎసైటిస్, పొట్టలో నీరు చేరడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ 3 కాకుండా కొన్ని సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్లో ఒక బింజ్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ అని జరుగుతుంది. సివియర్గా జాండీస్ వచ్చేసి బాగా సీరియస్ అయిపోయి లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. మద్యం తాగే అందరిలోనూ ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వస్తుందా? ఒక్క పెగ్ ఆఫ్ ఆల్కహాల్ తీసుకున్నా వెంటనే ఫ్యాటీ లివర్ అన్నది జరుగుతుందండి అందరికీ. అది చెప్పినట్టే మనకి అది బయటికి కనిపించదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇస్ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ అండి. అండ్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఆల్కహాల్ తీసుకుంటున్నారు, ఎంత మోతాదులో తీసుకుంటున్నారు, ఎంత షార్ట్ టైంలో ఆల్కహాల్ తీసుకుంటున్నారు అన్న దాని మీద మనకి అది యూజువల్గా ప్రజెంటేషన్ ఉంటుంది. చెప్పినట్టు ఆల్కహాలిక్ హెపటైటిస్ బింజ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి చాలా ఫాస్ట్గా 3 మంత్స్లో 2 మంత్స్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చేది ఆల్కహాలిక్ హెపటైటిస్ అండి. అలాగని ప్రతి ఒక్కరికి రాదు. డిపెండ్స్ అపాన్ ది డ్యూరేషన్ అండ్ ది అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ యు ఆర్ టేకింగ్. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ను ఎలా నిర్ధారిస్తారు? బాగా అడ్వాన్స్ స్టేజ్ వచ్చేసారనుకోండి, మనిషిని చూడగానే మనం చెప్పేయచ్చు వాళ్ళకి జాండీస్ ఉండడం, బాగా సన్నబడిపోవడం, పొట్టలో నీరు బాగా చేరి పట్టు ఉబ్బినట్టు ఉండడం, పాదాలు వాపు ఉండడం, చేతులు కాళ్ళు బాగా వణకడం, ఇవంతా సిరోసిస్ ఆఫ్ లివర్ లక్షణాలు. లేదు మనకి ఇంకా ప్రీ క్లినికల్ స్టేజ్లోనే ఉన్నారు, ఫైబ్రోసిస్ కానీ ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉన్నారు అంటే మాత్రం బ్లడ్ టెస్టులు చేస్తాం అండ్ అల్ట్రాసౌండ్ అబ్డమిన్ ఒకటి చేస్తామండి. బ్లడ్ టెస్ట్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ జీజీటీ, ఈ 2 టెస్టుల ద్వారా మనకి లివర్ ఎంత డ్యామేజ్ అయింది అండ్ ఇంకోటి ప్రోథ్రాంబిన్ టైం అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఈ 3 ద్వారా మనకి లివర్లో ఎంత డ్యామేజ్ అయింది, అది రివర్సిబుల్ ఇర్రివర్సిబుల్ స్టేజ్లో ఉన్నదని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ అల్ట్రాసౌండ్ ఆఫ్ ద లివర్. అందులో లివర్లో కూడా ఫ్యాటీ లివర్ స్టేజ్లో ఉందా, ఫైబ్రోసిస్ స్టేజ్లో ఉందా, సిరోసిస్ స్టేజ్కి వెళ్ళిపోయిందా అన్నది తెలుస్తుంది. ది థర్డ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఈజ్ ఫైబ్రోస్కాన్. అందులో కూడా రివర్సిబుల్ స్టేజా ఇర్రివర్సిబుల్ స్టేజా అన్నది మనకి చెప్పడానికి అవకాశం ఉంటుందండి. ఆల్కహాలిక్ లివర్ డిసీజ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఫ్యాటీ లివర్ ఉన్నది అకేషనల్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి మేజర్ ట్రీట్మెంట్ ఏమి ఉండదు. యాబ్స్టినెన్స్ ఆఫ్ ఆల్కహాల్ దట్ షుడ్ టేక్ ది కేర్ ఆఫ్ ఇట్. కానీ
ఆల్కహాలిక్ హెపటైటిస్ అన్న పేషెంట్ అయితే వెంటనే ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది. లాట్ ఆఫ్ హిపాటో ప్రొటెక్టర్ డ్రగ్స్ పెట్టాల్సి వస్తుంది. ఇంజెక్షన్స్ ఉంటాయి. సిరోటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోయేసరికి పేషెంట్కి కాంప్లికేషన్స్ ఆఫ్ లివర్ డిజీజ్ ఎక్కువ కామన్ అయిపోతాయి. హీ మే హ్యావ్ బ్లడ్ వామిటింగ్ వచ్చేయచ్చు. వాళ్ళకి మ్యాసివ్ ఎసైటిస్, పొట్టలో బాగా నీరు చేరిపోయి ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బంది అవ్వచ్చు. సో అది సిమ్టమ్స్ ట్రీట్మెంట్ చేస్తాం. ఈ రెండు కాక ఆల్కహాల్ స్టాప్ చేయడం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. ఏ స్టేజ్లో ఉన్న పేషెంట్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆల్కహాల్ కంప్లీట్గా ఆపడం. అండ్ కొన్ని హిపాటో ప్రొటెక్టర్ డ్రగ్స్ ఉంటాయి, లైక్ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ మిథియోనిన్ కానీ, ఇలాంటి డ్రగ్స్ వల్ల మనం లివర్ డ్యామేజ్ని కొంచెం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కు ఎప్పుడు వెళతారు? లివర్ ట్రాన్స్ప్లాంట్కి సిరోసిస్ అయిపోయినప్పుడే లివర్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాల్సి వస్తుందండి. సో ఈ ఫ్యాటీ లివర్ స్టేజ్ దాటి, ఫైబ్రోసిస్ స్టేజ్ దాటి, సిరోసిస్ ఆఫ్ లివర్ స్టేజ్కి వచ్చేటప్పుడు ఇంకా మన ఆల్కహాల్ ఆపినా సరే లివర్ ఇర్రివర్సిబుల్లీ డ్యామేజ్ అయిపోవడం వల్ల ఇంక మనం దాన్ని నార్మల్ చేయలేము. సో వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ అన్నది ఆఫర్ చేస్తాం. బికాజ్ దే విల్ సఫర్. వాళ్ళకి పొట్టలో నీరు, బ్లడ్ వామిటింగ్స్, కోమాలోకి వెళ్ళిపోవడం, సెప్సిస్ వచ్చడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఎంత ట్రీట్మెంట్ చేసినా నెల, 2 నెలలు, 3 నెలలు మళ్ళీ ది కమ్ అండ్ గెట్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్. సో ఇలాంటి వాళ్ళకి మనం ట్రాన్స్ప్లాంట్ ఆఫర్ చేస్తాం. రెండోది ఆల్కహాలిక్ హెపటైటిస్ అని ఒక సబ్సెట్ పేషెంట్స్ చెప్పాను కదా, వాళ్ళు ఏంటంటే షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల బాడీలో సివియర్ రియాక్షన్లా వచ్చి ఎక్కువ ఇన్ఫ్లమేషన్ అయ్యి అదర్వైజ్ నిన్న మొన్నటి వరకు కూడా బాగున్న పేషెంట్ వారం 10 రోజుల్లో బాగా సీరియస్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. సో దట్ ఈస్ ద సెకండ్ సబ్సెట్ ఆఫ్ పేషెంట్స్ వేర్ వీ ఆఫర్ ట్రాన్స్ప్లాంట్ ఇమీడియట్లీ ఇన్ దోస్ పేషెంట్స్. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలి? వెరీ స్పెసిఫిక్గా మనం ఏవి ఎక్స్ట్రా చేయక్కర్లేదండి లివర్కి. మనం నార్మల్గా హెల్దీ ఫుడ్ తిని టైంకి లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ తీసుకుని అండ్ దెన్ యాడిక్వేట్ ఎక్సర్సైజ్ ఒక 30 to 45 minutes వారంలో ఒక 5 సార్లు ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనికంటే ఎక్కువగా ఏమి చేయక్కర్లేదు. మనం చేయకూడనివి చాలా ఉన్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఎక్సెస్ ఈటింగ్, ఫ్యాటీ ఫుడ్ కానీ, హై ప్రోటీన్ ఫుడ్ కానీ, అవుట్ సైడ్ ఫుడ్ కానీ, రెగ్యులర్గా లేట్ నైట్ డిన్నర్స్ కానీ, ఇవి అవాయిడ్ చేయాలి. అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్సెసివ్గా చేయకూడదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షుగరు, బీపీ, ఒబేసిటీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మద్య అలవాటు కొనసాగుతున్న కొద్దీ కాలేయం క్రమంగా దెబ్బతినిపోతూ వస్తుంది. కాలేయంపై కొవ్వు పేరుకుపోవడం, ఆపై సిమెంటు ముద్దలాగా మారిపోవడం, చివరికి క్యాన్సర్ బారిన పడడం జరుగుతుంది. కాలేయం దెబ్బతింటుందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా మద్యం అలవాటును మానుకోవడం అన్ని విధాలా ఉత్తమం.